సర్వ మానవాళి కోసం. షష్ఠోऽధ్యాయః యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతద్ ఆత్మన్యేవ వశం నయేత్. ఎప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడలేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి. ధ్యానంలో విజయం ఒక్క రోజులో రాదు. పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది. భగవంతునిపై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు చాలాసార్లు తెలిసేదేమిటంటే మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలతో భ్రమించిపోతుంది. కాబట్టి ధ్యాన ప్రక్రియలో ఉన్న 3 అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచము మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి. కాబట్టి మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం. మరల బుద్ధి విచక్షణ శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి మనస్సుని తిరిగి తెచ్చి భగవంతుని వైపే కేంద్రీకరించాలి. దీనికి కూడా పరిశ్రమ అవసరం. మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరలా ప్రపంచంలో తిరుగుతుంటుంది. దీనికి శ్రమ అవసరం లేదు. దానికదే అనాయాసముగా అయిపోతుంది. ఎప్పుడైతే ఈ 3వది దానికదే అయిపోతుందో సాధకులు తరచుగా నిరాశపడతారు. భగవంతునిపై మనస్సు కేంద్రీకరించడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది అని. శ్రీకృష్ణుడు మనలను ఇలా నిరాశపడవద్దు అంటున్నాడు. మనస్సు చంచలమైనదే. మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది అని ముందే అనుకోవాలి అని అంటున్నాడు. కానీ అది చంచలమైపోయినప్పుడు తిరిగి మరోసారి 1వ 2వ ఉపాయం అవలంబించాలి. మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివెయ్యాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి. మరల 3వ పని దానికదే అయిపోతుంది అని మనకు అనుభవంలోకి వస్తుంది. మనం నిరాశ చెందకుండా మరల 1వ 2వ ఉపాయాలు ఉపయోగించుకోవాలి. ఈ సాధనని మరలా చెయ్యాలి. అప్పుడు క్రమక్రమంగా మనస్సు భగవంతునిపై అనుసంధానం పెరగడం మొదలవుతుంది. అదే సమయంలో ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో ధ్యానం చేయడం ఇంకా సులువుగా అవుతుంది. కానీ ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణలోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి.